నా పేరు కాశీ మేడం. ఆఫీస్లో ప్యూన్గా పనిచేస్తున్నాను. ఎండి గారు చెప్పారు స్వీట్ కవర్ నీతో పంపిస్తానన్నారు. తీసుకొచ్చాను మేడం. సరే, లోపల పెట్టు. అలాగే మేడం. సంక్రాంతి శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ కాశీ. ఉంటాను మేడం. మయూరి, ₹1,00,00,000 అందాయా? జస్ట్ ఇప్పుడే శశి. సరే, నువ్వు ఇంటికి వెళ్ళు. అసలు శిశులు డ్రామా రేపు మొదలవుతుంది. అంటే రేపటి నుంచి ఆ కడప చంద్రకళ డ్రమ్ములు పగలాలి. ఈ ₹1,00,00,000 దొంగతనంతో చంద్రకళ కాదు, టోటల్గా కృష్ణవేణి ఫ్యామిలీకి బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది. లెట్స్ సీ అండ్ ఎంజాయ్. బాయ్ బాయ్. అత్తయ్య, మన ఫ్యామిలీ విషయాల్లో నేనెంత పట్టింపుతో ఉంటానో ఈరోజు నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. నాకు తెలుసమ్మా. మన ఫ్యామిలీకి సంబంధించి ఒక రాజమహల్ ఉందని మీకు, నాకు, సృజన్కి తప్ప మరెవరికీ తెలీదు. మన ప్యాలెస్లో ఉన్న రహస్యాల్ని ఎవరో ఎత్తుకెళ్లారత్తయ్య. రెండు 200 సంవత్సరాల నాటి మన రాచరిక కుటుంబ రహస్యం బయటికి వెళ్ళిపోయింది అత్తయ్య. ఇన్ని సంవత్సరాలుగా ఆ చుట్టుపక్కలున్న ఊళ్లలో అందరికీ అదొక పాడుబడిన ప్యాలెస్గా మాత్రమే తెలుసు. అటువైపు ఎవ్వరూ వెళ్లరు కూడా. అలాంటిది ఈరోజు మన ఫ్యామిలీ గత చరిత్ర రహస్యాన్ని తెలుసుకోవాల్సినంత అవసరం ఎవరికుందత్తయ్యా? రెండు 200 సంవత్సరాలుగా తులసికోట చుట్టూ ఎవరో శత్రువులు తిరుగుతున్నారని ఈ మధ్య స్వామీజీ చెప్తే నివ్వెరపోయానత్తయ్య. ఆ శత్రువులెవరో, వాళ్ళెందుకలా తిరుగుతున్నారో నాకు పూర్తిగా తెలీదు. ఆ రహస్యాన్ని తరతరాలుగా ఈ ఇంటి కోడళ్లు కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ తరంలో ఆ బాధ్యతని నేను తీసుకున్నాను. కానీ నా బాధ్యతని నెరవేర్చలేకపోయాను. ఆ రహస్యం బయటికి వెళ్ళిపోయింది అత్తయ్య. ఆ రహస్యం బయటికి వెళ్లాలంటే మన ఇంట్లో వాళ్లే ఎవరో శత్రువులతో చెయ్యి కలిపి ఉండాలి. ఆ రహస్యం మీకు, నాకు, సృజన్కి తప్ప మరెవ్వరికీ తెలీదు. అంటే మన ముగ్గురులో ఎవరో ఒకరు శత్రువులకు ఆ రహస్యాన్ని చెప్పుండాలి.
నేను సృజన్ ప్రాణాలు పోయినా బయటికి చెప్పు. ఇక మిగిలింది మీరే అత్తయ్య. చెప్పండి అత్తయ్య. మాట్లాడండి అత్తయ్య. నాకేం తెలీదు. నన్ను నమ్ము రత్న. లేదత్తయ్య, మీరే ఈ రహస్యాన్ని బయటికి చెప్పుంటారు. రత్న, నీకు దండం పెడతాను. నేను ఈ ఇంటి కోడల్నేనమ్మా. ఇంత ద్రోహం నేనెందుకు చేస్తాను? మరి ఆ రహస్యం బయటికి ఎలా వెళ్ళింది అత్తయ్య? మేడం ఏ రోజు రాజ్మహల్ వైపు వెళ్ళడం నేను అస్సలు చూడలేదు. అసలు మనకి సంబంధించి అలాంటి పాత బిల్డింగ్ ఒకటి ఉందని కూడా ఇంతవరకు నాకు తెలియదు బామ్మగారు. కృష్ణవేణి రత్నప్రభ వెంట రాజ్మహల్కి వెళ్ళింది. ఈ విషయం కృష్ణవేణి ద్వారా బయటికి వెళ్ళి ఉంటుందా? అత్తయ్య, మీ మాటల్లో భయం, ఏదో తప్పు చేశానన్న ఫీలింగ్ మీ మొహంలో కనిపిస్తోంది. మీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఆలోగా నిజం చెప్పారో సరే సరే. లేకపోతే ఈ రత్నప్రభాదేవి విశ్వరూపం చూడాల్సి వస్తుంది. అమ్మా కృష్ణవేణి, ఆ ప్యాలెస్కి నువ్వు వెళ్ళావని అన్నావు కదా? బామ్మగారు, మీ డిస్కషన్ అంతా విన్నాను. మన కుటుంబ రహస్యాలు పెద్ద పెట్టెలో భద్రపరుచుండేవి. అవన్నీ ఎవరో ఎత్తుకెళ్లారని రత్నప్రభ చెబుతోంది. రత్నప్రభ వెంట నువ్వు రహస్యంగా రాజ్మహల్కి వెళ్ళావు కదమ్మా. పొరపాటున ఆ విషయం ఎవరికైనా చెప్పావా? ఆ రహస్యాలు బయటికి వెడితే మన కుటుంబానికి జరగరాని కీడు జరుగుతుందమ్మా. ఒకవేళ నువ్వు పొరపాటున ఎవరికైనా చెప్పుంటే నాతో చెప్పమ్మా. బామ్మగారు, మీరు భయపడకండి. ఆ రహస్యాలు ఎక్కడికి పోవు, అన్నీ భద్రంగా ఉంటాయి. అంటే మేడం 24 గంటలు టైం ఇచ్చారు కదా, ఆ లోపు అసలు ఏం జరుగుతుందో కనుక్కొని నేను చెప్తాను, సరేనా? అది కాదమ్మా. ప్లీజ్ బామ్మగారు, మీరు వెళ్ళి ప్రశాంతంగా ఉండండి. నేను చూసుకుంటాను. ప్లీజ్. సరేనమ్మా. నాన్న, స్వీట్ తీసుకోండి. అమ్మా, ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే. ఎలా ఉంది నాన్న? బాగుందమ్మా. అయితే ఉద్యోగం సౌకర్యంగానే ఉంది కదమ్మా? ఆఫీస్ అసిస్టెంట్గా నాన్న.
టిఫిన్స్ భోజనాలు అకౌంట్స్ రాసుకోవాలి అంతే నాన్న. సిటీ బయట కాబట్టి వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదమ్మా. అవును నాన్న. పోన్లే అమ్మా, నువ్వు అనుకున్నట్టు ఉద్యోగంలో జాయిన్ అయ్యావు, సంతోషం. ఏమయ్యా, లక్ష్మి, నీ బిడ్డ అలివేణి ఉద్యోగంలో జాయిన్ అయ్యాక మోహన్ చూడు ఎలా వెలిగిపోతున్నాదో. లక్ష్మి, ఆ రోజు అలివేణి పెళ్లి అయిపోయి ఉంటే ఈ రోజు అలివేణి ఉద్యోగానికి వెళ్ళుండేది కాదు. అలివేణి అదృష్టం బాగుంటే, ఆ కుర్రోడు మంచోడైతే ఈ రోజు అలివేణి పిల్లా పాపలతో పండగ ఇంటికొచ్చేది. అయినా శుభమా అని అలివేణి ఉద్యోగంలో జాయిన్ అయింది. అందరూ సంతోషంగా ఉన్న సమయంలో ఆ దరిద్ర పెళ్లి కొడుకు గురించి ఎందుకు? వదిలేండయ్యా. ఏమే ఇల్లు వచ్చేసింది, దిగవే. అబ్బా, ఇంకాసేపు మన ఇద్దరం లాంగ్ గైడింగ్ వెళ్తే బాగుంటదయ్యా. ఒసేయ్, లాంగ్ గైడింగ్ కాదే, లాంగ్ రైడింగ్. లాంగ్ రైడింగ్ అబ్బా, ఏదో ఒకట్లేవయ్యా. ముందు నువ్వు బైక్ దిగవే, దిగు. మీ మగాళ్ళకి ఆడాళ్ళ మూడ్సు అర్థం కావయ్యా, ఉట్టి మట్టి మనుషులు. ఒసేయ్, నువ్వు ముందు బైక్ దిగవే, లోపలికి పద, నీ సంగతి చెప్తాను. సరే రండి రండి, ఏం చేస్తారో నేను చూస్తాను. ఏమే, ఇందులో 4 స్వీట్ ప్యాకెట్స్ ఉన్నాయి. 2 వదినోళ్ళకి ఇవ్వు, 2 మన దగ్గర ఉంచుకుందాం. అట్నే అయ్యా. ఏం మాలివేణి, మేము వచ్చే వరకు ఆఫీసులోనే ఉండొచ్చుగా? అవును అలివేణి, మీ బాబాయ్ ఆఫీస్ నుంచి రాగానే నీతో పాటు షాపింగ్కి పోదాం అనుకున్నాం. లేదు పిన్ని, రేపటి నుంచి ఉద్యోగంలో జాయిన్ అవ్వమన్నారు. సాయంత్రం వరకు వెయిట్ చేయడం ఎందుకులే అని ఇంటికొచ్చేసాను. ఈలోపు నువ్వు టౌన్కి వెళ్ళావు, నాకు ఆ విషయం తెలీదు. సరే సర్లే, మరి ఉద్యోగం గురించి నాన్నకు అన్ని విషయాలు చెప్పావా? చెప్పాను బాబాయ్. మంచి ఉద్యోగం వీరభద్రం. వాళ్ళిచ్చే జీతం కంటే సేవ చేసే భాగ్యం కలగటం అదృష్టం కదా. నిజమే అన్నయ్య. వీరభద్రం, పండగ బట్టలు టైలర్ దగ్గరున్నాయి. మీ అన్నయ్య వెళ్తానంటున్నారు, నువ్వు వెళ్ళి తీసుకొస్తావయ్యా? అయ్యో, నేను వెళ్ళి తెస్తాను వదినా. చంద్రకళ, ఈ బ్యాగ్ తీసుకో. వీరభద్రం, ఏంటన్నయ్య? ఆ కవర్ ఏంటి? ఓ, అవే మా ఆఫీసులో పండక్కి స్వీట్స్ ఇచ్చారన్నయ్య. అమ్మో, వంశీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రొపరేటర్ రత్నప్రభు గారని
బావగారు కవరు చూసేసినారా? కొంప మునిగినది. వీరభద్రం, అన్నయ్య నువ్వు పనిచేసే కంపెనీ ఏది? అది రామ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని విజయవాడలో చాలా పెద్ద కంపెనీ అన్నయ్య. మీ కంపెనీ ప్రొపరేటర్ ఎవరు? ప్రొపరేటరు గద్దె రామ్మోహన్ రావు గారని చాలా మంచి వ్యక్తి అన్నయ్య. కవర్ మీద వంశీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని రాసింది. ఏమయ్యా, మీకు అసలు బుద్ధి ఉండదా? ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మనం ఏమనుకున్నాము? అంతా మర్చిపోయినారా? ముందు మీరు ఇలా రండి రండి. బావగారు, మీ తమ్ముడికి ఆఫీస్లో శాలరీ పెరిగినది. అవునన్నయ్య, పెరిగింది, నిజమే. మీ ఆశీర్వాదాల వల్లే ఈరోజు మా ఆయనకి శాలరీ పెరిగినది. ఈ శుభ సందర్భంలో సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి విష్ణుమూర్తుల్లా ఆది దంపతులైన మీ ఇద్దరు మమ్మల్ని ఆశీర్వదించాలి బావగారు. చూసారా బావగారు, ఈ ఆనంద సమయంలో ఆయన నోరు తెరిచారే గాని మాట్లాడలేకపోతున్నారు. అబ్బా ఏంటి? మనం తెచ్చిన స్వీట్స్ కవర్ మీద ప్రొపరేటర్ రత్నప్రభాదేవి అని ఉండాది. అది చూసి బావగారికి డౌట్ వచ్చినది. వామ్మో, అవునేవు, నాకు కూడా లేటుగా బల్బు వెలిగింది. పది కాలాల పాటు మీరిద్దరూ చల్లగా ఉండాలి. మా ఆశీర్వాదాలు మీకెప్పుడు ఉంటాయి. మీరిద్దరు సంతోషంగా ఉండాలి. లేవండి. నిజాయితీగా కష్టపడితే అదే నిన్ను పైకి తెస్తుంది తమ్ముడు. ఏమయ్యా, నేను స్వీట్స్ అన్ని పంచాలి, వెళ్తాండా. ఏమయ్యా, ఈరోజు చాలా మంచి రోజు. ఒకవైపు అలివేణికి ఉద్యోగం వచ్చింది, ఇంకోవైపు మీ తమ్ముడికి శాలరీ పెరిగింది. అవును లక్ష్మి, నిజమే. అమ్మయ్యా, బతికిపోయిండ్లా. రెండు 200 సంవత్సరాల నాటి మన రాచరిక కుటుంబ రహస్యం బయటికి వెళ్ళిపోయింది అత్తయ్య. అంటే మనోజ్ గారు ఆ రహస్యం కనుక్కొని
అక్కడున్నవన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. మరి అలాంటిది జరిగితే ముందు నాకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా. ఫోన్ చేస్తుంటేనేమో స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇప్పుడేం చేయాలి?